నెల్లూరు నుంచి కోళ్లు తెస్తుంటే రోడ్లో వదిలేసి చూడండి మా బాధలు ఎట్టున్నాయి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిట్స్ ఆఫ్ ది నేచర్. నాని దగ్గర నా 2 కోళ్లు ఉండిపోయినాయి. అవి తీసుకుందామని ఉదయాన్నే నెల్లూరుకి అయితే వచ్చేసా. ఈ కోళ్లు నేను నాని దగ్గర చిన్నప్పుడు వదిలిపెట్టా. ఇప్పుడు చూడండి ఎంత పెద్దవైపోయినాయో. కోళ్లు తీసుకోగానే ఎండ ఎక్కువ ఉండేటప్పటికి అభిలాష్ గారు జ్యూస్ దాదాం అని చెప్పాడు. ఇంకా నేరుగా ఆ నుంచి మినీ బై బస్ లో పూలే బొమ్మ దగ్గర ఉన్న మధురై రాయల్ జిగర్ తాండా దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చూస్తే జిగర్ తాండాలే 5 రకాలు ఉన్నాయి. సరే అని ఒక స్పెషల్ నట్స్ జిగర్ తాండా అయితే చెప్పాము. ఇంకా దీంట్లో కొద్దిగా జిగర్ తాండా వేసి బాసుంది ఐస్ క్రీమ్, అలాగే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా కూడా వేసి స్పెషల్ నన్నార్ జ్యూస్ పోసాడు. ఇవన్నీ వేసిన తర్వాత చూస్తుంటే ఎప్పుడెప్పుడు తాగుదాం అనిపిస్తుంది. అలాగే మన వాళ్ళు ఒక రోజ్ మిల్క్, బాదం కీర్ కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ సీజన్ బట్టి స్పెషల్ డ్రింక్స్ అయితే దొరుకుతాయంట. మనమైతే ఒక పనసకాయ జ్యూస్ తీసుకున్నాం. నేను ముందుగా జిగర్ తాండా తాగినా, అది నోట్లో పెట్టుకుంటుంటే ఈ ఎండకి స్వర్గం కనిపించింది. వీడి బాధ చూడండి, ముందుగా పనసకాయ తినాలా జ్యూస్ తాగాలని ఆలోచిస్తా జ్యూస్ తాగాడు. అదిరిపిందంట జ్యూస్ అయితే. విజయ్ గారు రోజ్ మిల్క్ తాగుతుంటే అభిలాష్ గారు పోయి గొడవ వేసుకుంటున్నాడు నాకు కూడా కావాలని. వీళ్ళు ఇక్కడ కలర్స్, కెమికల్స్ లేకుండా 3 సంవత్సరాల నుంచి ఈ జ్యూస్ సెంటర్ అయితే నడుపుతున్నారంట. ఇవన్నీ తాగేసి నెల్లూరు నుంచి బయలుదేరేసాం. హైవే దిగంగానే కోళ్ళకి నీళ్లు పోయాలన్నా అని విజయ్ గారు కోళ్లు బయట తీసి నీళ్లు పోస్తా ఉంటే వదిలేసినాడు దూసిపోయి. అది పావటమే దాని వెనకాల ముళ్ళు దుక్కుంటా విజయ్ గారు వెళ్ళిపోయేటప్పటికి ఈ ఎండలో ఏంద్రా ఈ బాధలని అభిలాష్ గారు ఆడలేక పడి నవ్వుతున్నాడు. ఇంకెలాగోలా కష్టపడి ఆ కోడిని అయితే పట్టుకొచ్చేసాం. మా టైం అయితే బాగుంది. తోటలు చూస్తుంటే మమ్మల్ని తనుంటారు. మామిడికాయలకు వచ్చామనుకోని వీడియోని సెలెక్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.